అనేది కడుపులో ఉంటే దాన్ని చల్లారుస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు తన అధికారంలోకి వచ్చాక కూడా. ఈ చల్లారుస్తూ ఉన్నంత వరకు బాగానే ఉండేది, కానీ ఒక బుజ్జగింపు రాజకీయం అవతల మతం వాళ్ళతో చేస్తూ ఉండేటప్పుడు కడుపు రగిలినటువంటి వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ భారతీయ జనతా పార్టీ కనిపించింది. క్రమంగా అది భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు అది ఇంధనం అయ్యింది. కాంగ్రెస్ పతనానికి, ప్రాంతీయ పార్టీల వైఫల్యానికి కారణం అదే అయ్యింది అక్కడ. అదే సందర్భంలో దక్షిణాది రాష్ట్రాలు ఫ్రమ్ ద బిగినింగ్ హయ్యెస్ట్ క్రిస్టియానిటీ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలే. కేరళ, ఆంధ్ర, తెలంగాణ తక్కువ కొంత క్రిస్టియానిటీ, ఆంధ్ర, అట్లాగే కర్ణాటక, మనకి తమిళనాడు, వీటిలో క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ చదువులు మన భవిష్యత్ అంటే ఎక్కడో ఒక చోట గుమస్తాగా పనిచేయడం మనం అన్నటువంటి రూట్లోనే సాగింది ఆ రోజుల్లో. అంటే బ్రిటిష్ వాడి దగ్గర ఏదో ఒక ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్ చదవాలి, కాబట్టి మనం ఆ ఇంగ్లీష్ చదువుల్లో ఎక్కువ ఉన్నాం అనమాట. ఇలా నడిచిపోయింది. అందువలన ఆ ఇంగ్లీష్ చదువుల వలన ఇక మనకి ఈ కాన్సెప్టే వచ్చింది. ఏది హిందుత్వం ఇట్లాంటి కాన్సెప్టులు ఏముందా దేవుడి దాలా దండం పెట్టుకుంటాం అయిపోయి చాలే అంతేగాని అనేటటువంటి రూట్ వచ్చింది. ఒక మనం వివక్షకు గురవుతున్నామనో ఇట్లాంటిది ఏమి ఉండేది కాదు. అయితే కాలం మారింది ఇప్పుడు క్రమంగా. ఇప్పుడు జరుగుతున్నటువంటి ముస్లిం సంతుష్టీకరణ, క్రైస్తవ సంతుష్టీకరణ వరకు బాగానే ఉంది. కానీ హిందువుల్ని వేధించడం, అవమానించడం లాంటి చర్యలు, లైక్ మొన్న ఎవరో భజన చేయాలంటే అక్కడ ఉన్నటువంటి పక్కన నమాజ్ చేసుకునే వాళ్ళకి ఫీల్ అవుతారు కాబట్టి ఆగండి అని చెప్పేటటువంటి